రేవంత్ రెడ్డి గారిని తొడలు దలుచుకుంటారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామంటారు. అరే అయ్యా, మీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే లేదు, సచ్చే లేదు. మీరు బీసీ బిడ్డలకు రిజర్వేషన్ కూడా ఇచ్చే లేదని నిన్నటి మీ ధర్నాతో స్పష్టంగా కనబడిపోయింది. మీకు నిజంగా బీసీ బిడ్డల మీద ప్రేమ ఉంటే మీ రాహుల్ గాంధీ పార్లమెంట్ ఉన్న వ్యక్తి ఢిల్లీలో ఉండి నేను ఎందుకు వారి బీసీ ధర్నాకు ఎందుకు రాలేదు? మీ ప్రియా గాంధీ ఎందుకు రాలేదు? మీ ఖర్గే గారు ఎందుకు రాలేదు? మీ పార్టీ నుంచి ముఖ్య నాయకులు ఎవరు అంటే మీకు ధర్నా ఇచ్చిన విషయం సరే, మీరు ఏదో ఎక్కడ పోయినట్టున్నావు అంటే నిన్న మీకు ధర్నా పెట్టే విషయం అంత మాత్రం సమాచారం లేదా? అంటే మీకు బీసీ బిడ్డల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో నిన్న ధర్నాకి మీ పెద్దలు, మీ నాయకులు, మీరు దాదాపు 50-60 సార్లు పదవుల కోసము, మంత్రుల కోసం మీరు ఢిల్లీ చుట్టూ ఏదైతే చక్రాలు కొడతా ఉందో, ఈ బీసీ రిజర్వేషన్ కోసం మీ నాయకులు నిన్న ధర్నాకు రాలేని విషయం, బీసీ బిడ్డల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో మీ కాంగ్రెస్ టైం స్పష్టంగా కనపడతా ఉంది.